బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం పోలీసు విచారణకు హాజరు కావాలంటూ కోర్టు ఆదేశించింది. బిగ్ బాస్ సీజన్ గెలిచిన తర్వాత అనుమతి లేకున్నా ర్యాలీ నిర్వహించడంతో గొడవలు జరిగాయి. ప్రశాంత్ అభిమానులు వాహనాలపై దాడి చేశారు. బస్సులు, కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో అతనిపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ప్రశాంత్ తరపు న్యాయవాదులు బెయిల్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, పల్లవి ప్రశాంత్కి బెయిల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఎలాంటి షరతులు వర్తిస్తాయి ఇప్పుడు అతనికి? డీటెయిల్స్ ఏంటి? నందు అయితే బిగ్ బాస్ 7 విన్నర్ అయితే పల్లవి ప్రశాంత్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించిందని చెప్పాలి. అయితే షరతులతో కూడిన బెయిల్ ని మంజూరు చేశారు. అయితే 15,000 పూచికతో పాటు 2 షూరిటీలు కూడా సమర్పించాలని ఇప్పటికే తెలుస్తుంది. ఇప్పటికే వరకు 20 మందికి పైన కేసులు అయితే నమోదు చేశారు. దానిలో 12 మందిని సెంట్రల్ కూడా జైలుకు తరలించగా అయితే మరి మిగతా వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి తరలించినట్టు తెలుస్తుంది. అయితే పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు గిట ఈ రోజు నాంపల్లి కోర్టులో వినిపించారు. అదేవిధంగా ప్రభుత్వం తరపు న్యాయవాది గిట ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి నాంపల్లి కోర్టు ఈ రోజు అయితే పల్లవి ప్రశాంత్ కు బెయిల్ అయితే మంజూరు చేసింది. అయితే పోలీసులను కూడా కోర్టు అడగడం జరిగింది. కేవలం శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా వేరే విధంగా అతన్ని తీసుకువెళ్లే క్రమం లోపల అతనే భారీ ర్యాలీతో వెళ్ళేసి ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం కలిగించారనే ఉద్దేశంతోనే అయితే కేసులు నమోదు చేశామని కూడా తెలపడం జరిగింది. అయితే ఏది ఏమైనా కానీ పల్లవి ప్రశాంత్ కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ అయితే మంజూరని చెప్పాలి. ఈ ఆదివారం రోజు ఖచ్చితంగా పోలీసుల ముందుకు విచారణకు రావాలని కూడా నాంపల్లి కోర్టు అయితే ఇప్పటికే తెలిసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.